ఫస్ట్ టైం మా జీవితంలో ఎన్ని చేపలు పడతామని అస్సలు అనుకోలేదు. హాయ్ మామ, ఇంట్లో పోయిన వారం పొట్టు పట్టుకోసని చెప్పి ఒకటి చేప తీసుకుపోయేసరికి ఇజ్జత పోయింది. గాలి ఎక్కువ నూరంతో సరిగా పట్టలేదు మామ చేపలు. పనికొచ్చి చేపలు కన్నా పనికిరాని చేపలే పడినాం. ఈరోజు అలా కాదు, ఇంటి దగ్గర వచ్చేటప్పుడు చేతబడి వేసి వచ్చినాం ఎక్కువ పట్టాలని. వచ్చి రాగానే పెద్ద చేప పడిందనే సంతోషంతో పైకి లేపి చూసాక అర్థమైంది మామ ఏడుపు వచ్చేసింది చేపను చూసి. వద్దంటే పడితే మామ ఎందుకో ఇవి నాకు కొనికే పడితే లేదంటే అందరికి పడితే అర్థం కాదు. ఈ చేప పేరు ఏదో డిఫరెంట్ గా ఉంటుంది, మీకు తెలిసిందే కామెంట్ చేయను మామ. ఇదేమో తినకూడదు అంటారు చాలా మంది. నాకు పనికిరాని చేపలు పడుతున్నాయి, వీడైనా మంచి చేపలు పడతాడని కట్టాయిస్తే వీడు నాకన్నా ఘోరంగా పడుతుంది. సేమ్ మాన్ సైజ్ అంతే పడుతుంది చేపలు. నాకు పడిన చేప చూసి ఏడుపు వచ్చింది, వీనికి పడిన చేప చూస్తే నవ్వాలా ఏడ్చాలా అర్థం అవ్వట్లేదు. ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 4 పన్నాయి మామ చేపలు. ఇంటి దగ్గర చేతబడి చేసి వచ్చినది ఈ చేపల కోసమే అనుకుంటా. ఎందుకన్నా వచ్చినారా ఈరోజు చేపలు కానీ అనిపించింది. ఇంకొక చేప పడిందంటే ఎట్లొచ్చినామో అట్లే పోదాం అనుకున్నాం మామ. కానీ తర్వాత పన్నాయి పెద్ద పెద్ద చేపలు. మాకు మొత్తం ఎన్ని పన్నాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం మామ. ఫస్ట్ టైం పార్ట్ 2 వీడియో చేస్తున్నాం మామ. టుమారో అప్లోడ్ చేస్తా, సపోర్ట్ చేయండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్.